కాళేశ్వరం కమిషన్ ఎదుట సోమేష్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. 3 బ్యారేజ్ల విషయంలో సీఎస్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా అన్న ప్రశ్నకి కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకెళ్లాలని కమిషన్ కు తెలిపారు సోమేష్ కుమార్. సీఎస్ గా ఉండి ఏ నిర్ణయమైనా కేబినెట్ అనుమతి ప్రకారమే తీసుకుంటాను అనడం కరెక్టా అని కమిషన్ ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా 3 బ్యారేజ్ల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా నోట్స్ గుర్తించారని ప్రశ్నించింది కమిషన్. కమిషన్ అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పని సోమేష్ కుమార్ సమాధానాలు చెప్పకపోవడంపై సోమేష్ పై సీరియస్ అయిన కాళేశ్వరం కమిషన్. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకి గుర్తులేదు అని సమాధానం చెప్పారు సోమేష్ కుమార్. అంతకుముందు సీఎస్ సోమేష్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట సోమేష్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. 3 బ్యారేజ్ల విషయంలో సీఎస్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారన్న ప్రశ్నకు కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకెళ్లాలని కమిషన్ కు తెలిపారు సోమేష్ కుమార్. స్మితా సబర్వాల్ తో కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ విచారణ ముగిసింది. ముందుగా ఆమెతో అన్ని నిజాలు చెప్పిస్తానని ప్రమాణ స్వీకారం చేయించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కేబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజ్లకు చెందిన పరిపాలనా అనుమతుల జీవోలు ఇచ్చారా అని ప్రశ్నించింది కమిషన్. అయితే తన దృష్టిలో అలాంటిదేమీ లేదని జవాబిచ్చారు స్మితా సబర్వాల్. అన్ని ఫైల్స్ సీఎంఓకి రాకుండానే కేబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలనా అనుమతులు పొందాయని కమిషన్ ప్రశ్నించింది. దీనిపై తనకు తెలీదు, అవగాహన లేదని సమాధానం చెప్పారు స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ తో కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ విచారణ ముగిసింది. ఈ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ 2వ రోజు ముగిసింది. కాసేపటి క్రితమే ఈ కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అదేవిధంగా మాజీ సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఉదయం స్మితా సబర్వాల్ను విచారించారు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్. అయితే ఈ సందర్భంగా ఆమెను కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అడిగే ముందు కూడా ప్రమాణం చేయించి అన్ని నిజాలే చెప్తానని చెప్పేసి ప్రమాణం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారా అని చెప్పేసి కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది. అయితే ఆమెను అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం అయితే స్టేట్ సమాధానం అయితే లేదు. అన్ని మర్చిపోయాను, గుర్తుకు లేదు, చాలా రోజులు అయ్యింది అని చెప్పేసి ఒక సమాధానాలు చెప్తూ వచ్చారు. కేబినెట్ నిర్ణయం మేరకే తాము అన్ని అమలు చేశామని చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగారు. అయితే కొన్ని సూటి ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి ఏమైనా డీల్ చేశారా అని చెప్పేసి నేరుగా ఒక సూటి ప్రశ్న అడిగారు. అంటే దానికి సంబంధించి ఆయన కేబినెట్ నిర్ణయం మేరకే తాము పనులు చేశాము, కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే గత కొంతకాలంగా కూడా కాళేశ్వరం కమిషన్కు సంబంధించి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే కమిషన్ చేస్తుంది. మరికొద్ది రోజుల పాటు కూడా కమిషన్ విచారణ జరుపుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.